సిరిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పారిశుద్ధ్య సిబ్బంది, భద్రతా సిబ్బంది మరియు పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి 400 స్టీల్ వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ బాటిళ్లను ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ బి రాజశేఖర్ రెడ్డి తన సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా రోగులకు అనుకూలంగా ఉంచడంలో పారిశుద్ధ్య, భద్రత మరియు పెస్ట్ కంట్రోల్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అప్పలనాయుడు, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ సుభాష్ని, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎస్ రామ్మోహన్ రావు, శ్రీనివాసరావు, పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. మహాసంకల్పం చేపట్టారు మన జేడీ గారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా భద్రతా సిబ్బందికి, పెస్ట్ కంట్రోల్ వారికి వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా ఏడీ శ్రీనివాస్ సార్ డైరెక్షన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. రమేష్ నాయుడు సార్. ఏవో ప్రదీప్ గారిని డైరెక్షన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. నర్సింగ్ సూపరింటెండెంట్ మేడం గారిని డైరెక్షన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. విజన్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో భాగంగా అప్పుడు మనోజ్ అండ్ ప్రదీప్ చేతుల మీదుగా ఈ బ్రాండింగ్ లోగో ద్వారా మనం రాష్ట్రం మొత్తానికి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకురావాలి. దయచేసి మీ పిల్లలు ఆ ఐదుగురిని ఎవరిని మీరు ఐడెంటిఫై చేసుకుంటారో, ఎవరిని మీరు ప్లాస్టిక్ నిషేధించడానికి ఎవరి చేత నిషేధింపజేశారో నెక్స్ట్
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో నిర్వహిస్తున్నారు. ఆ థీమ్ని ఎలా నిర్ణయిస్తారంటే విజన్ 2047 గోల్స్ని రీచ్ అవ్వటానికి కార్యాచరణలో ఏ కార్యక్రమాలు అమలు చేయాలి అనేటటువంటి దాన్ని ఒక థీమ్గా నిర్వహించి అది ఒక నెల రోజుల పాటు దాని మీద క్యాంపెయినింగు, దానికి నిర్వహణ ఇవన్నీ చేస్తుంటారు. అందులో భాగంగా ఈ నెల మే నెల 3వ శనివారం జరుపుకుంటున్నటువంటి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అనేటటువంటిది చాలా యాదృచ్ఛికంగా నాకు ఈ హాస్పిటల్లో పనిచేయడానికి వచ్చిన తర్వాత గత 2 నెలల కాలంలో నేను చూసినటువంటి పరిస్థితులు, సమ్మర్ వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా రెగ్యులర్గా డే టైంలో 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. అలా నీళ్లు తాగేటటువంటి చాలా స్వచ్ఛంగా తీసుకోగలిగితే వాటర్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్ అయిన ప్రధానమైనటువంటి డయేరియా లాంటిది రాదు. అదేవిధంగా వాళ్ళ బాడీ కూడాను యాక్టివ్గా ఉంటుంది. దానికి సంబంధించి ఎండలో పనిచేసి చాలా కష్టపడుతున్నటువంటి శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ కార్మికులు అనేటటువంటి వాళ్ళు ప్రప్రథమంగా నా దృష్టిలోకి వచ్చారు. వాళ్ళందరూ కూడాను కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి, వారికి చిన్న ఉద్యోగస్తులు కాబట్టి వారికి నా వంతు వితరణగా చేయాలి అనేటటువంటిది. వితరణ అంటే నా వైపు నుంచి నన్ను చూసి కొంతమంది ఆదర్శంగా ఈ హాస్పిటల్లో ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు మొదలు పెడతారనేటటువంటి సదుద్దేశంతో నా వైపు నుంచి నేను మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడుతుంది అనేటటువంటిది నేను పెద్దగా చెప్పదలుచుకోవట్లేదు, కానీ ప్రయత్నం మాత్రం మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నం ఇలానే కంటిన్యూ అవుతూ ఇంకా మంచి కార్యక్రమాలు ఈ హాస్పిటల్లో చేపట్టి ఈ హాస్పిటల్కు వచ్చేటటువంటి పేద రోగులకు మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటటువంటి క్రమంలో భాగంగా మేమందరం పునరంకితమై ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, బోధనేతర సిబ్బంది, డాక్టర్లు, నర్సులు అందరం కూడాను కష్టపడి పనిచేయాలనేటటువంటి సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు టేకప్ చేశారు. ధన్యవాదాలు.